హాయ్ అందరికీ నమస్కారం. నేను తురగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. మార్కెట్లోకి కొత్త దేవుడు వచ్చాడు. ఆ కొత్త దేవుడు ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు హిందూ ధర్మానికి ఎవడరా ముందుకి లాక్కుని తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నవాడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. ఇప్పటిదాకా హిందూ కార్యకర్తలందరూ చేయలేని పని, స్వామీజీలందరూ కలిసినా కూడా చేయలేని పని, ఒక్కరోజు ఒక్క మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ద్వారా ఆయన సాధించగలిగాడు. మొత్తం హిందూ సమాజాన్ని ఒక్కసారి అలా అంటే జాగృతం అవుతూ ఉన్న సమాజాన్ని ఇంకా జాగృతం చేసి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసే ఆ డైరెక్షన్ ఇవ్వడం అనే ఏదైతే జరిగిందో అది సక్సెస్ఫుల్గా జరిగింది. అందరూ సంతోషించారు. టోటల్ హిందూ సమాజం మొత్తం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసి సంతోషించింది. హిందూ ధర్మం కోసం నేనున్నా, నా ధర్మాన్ని నేను ఆచరిస్తా, నా ధర్మం జోలికి వస్తే ఎవరిని వదలను, నా ధర్మం కోసం అవసరమైతే నేను చావడానికైనా సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్లో మాట్లాడడం ఏదైతే ఉందో అది వాళ్ళ హిందూ ధర్మానికి ఒక కొత్త దేవుడిగా తయారు చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అది దాన్ని ఆయన కంటిన్యూ చేస్తారా చెయ్యరా అంటే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే టోటల్గా రాజకీయమే నేను మాట్లాడుతున్నాను. హిందూ ధర్మం అనేది ఆ తర్వాత మాట్లాడదాం. టోటల్గా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం మాత్రమే కాకుండా సనాతన ధర్మరక్షణ బోర్డు నేషనల్ లెవెల్లో ఉండాలి అని చెప్పినది ఇప్పుడు నేషనల్ లెవెల్లో మోగిపోతుంది. కేవలం తెలుగు మీడియాలో మాత్రమే కాదు, నేషనల్ మీడియాలో మోగిపోతుంది సనాతన బోర్డు గురించి. ఎలాగైతే వక్ఫ్ బోర్డు ఉందో ముస్లింలకి, అలా హిందువులందరికీ కూడా ఏది వచ్చినా కూడా మాట్లాడడానికి ఒక సనాతన ధర్మరక్షణ బోర్డు ఉండాలి అనేది ఆయన చెప్పిన మాట నేషనల్ లెవెల్లో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏంటి నీ ఐడియా ఏంటి అనేది అసలు అమిత్ షా గారే అడిగారనేది వార్త. దీని గురించి మొత్తం టోటల్గా భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా నేషనల్ లెవెల్లో యాక్టివ్ అయిపోయినాయి ఈ ఒక్క మాటతోటి. అరే ఎన్నాళ్ళ నుంచి మనకి ఐడియా రాలేదు, ఇప్పటిదాకా విహెచ్పి అంటున్నాం, ఆర్ఎస్ఎస్ అంటున్నాం, ఏదో స్వామీజీలతోటి కాసేపు వాళ్ళని పిలిచి వాళ్ళని అడ్డం పెట్టి కొంచెం మాట్లాడుతున్నాం. కానీ ఈ సనాతన బోర్డు అనే మాట ఇప్పటిదాకా మనం మాట్లాడలేకపోయాం. ఈయన మాట్లాడాడు. ఎస్, ఇది కరెక్ట్, రైట్ స్టెప్ అట్ ది రైట్ పాయింట్. ఇప్పుడు చాలా అవసరం ఇది అనేది మొత్తం హిందూ జాతి యావత్తు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తించింది. ఇప్పుడు ఆ సనాతన బోర్డు అనేది ఎట్టి పరిస్థితిలో ఉండాలి అన్నది కరెక్ట్ టైం. ఆయన టైమింగ్ ఏంటో కానీ సూపర్ టైమింగ్. అలాగే సచిన్ టెండూల్కర్ స్ట్రైట్ డ్రైవ్ కొడతాడు చూడండి, స్ట్రైట్ డ్రైవ్ పర్ఫెక్ట్గా ఉంటుంది కొడితే. ఇక అసలు వేరే యాంగిల్ చూసుకోకల, ఏమైనా కొంచెం యాంగిల్ ఏమైనా తేడా ఉందా ఏంటి చూడకల, కొడితే కరెక్ట్గా అలా మిడిల్ అవుతుంది, అలా స్ట్రైట్గా వెళ్ళిపోయి బోర్డు దాకా ఎక్కడ ఆగకూడదు, స్ట్రైట్గా ఉంటుంది. కొంచెం అటు ఇటు కూడా ఉండదు, స్ట్రైట్గా ఉంటుంది. టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆ టైమింగ్ పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు గురించి మాట్లాడిన టైమింగ్ అద్భుతం. ఎందుకంటే ఆయన మైండ్లో ఎప్పటి నుంచో ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే హిందూ సమాజం ఒక్కసారిగా ఆ లడ్డూ విషయంలో, ప్రసాదాల విషయంలో దేవదేవుడికి అపచారం జరిగిపోయిందని ఆవేశంతో ఊగిపోతుందో, కరెక్ట్గా అలాంటి టైం చూసి ఆయన సనాతన ధర్మ బోర్డు అనగానే, ధర్మరక్షణ బోర్డు అనగానే ఎస్ కరెక్ట్ అంటున్నారు ప్రతి ఒక్కడు. అది టైమింగ్. ఆ టైమింగ్ వల్ల ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. సడన్గా ఒక్కసారి నేషనల్ హీరో అయిపోయారు. మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తెలియట్లేదు, బయట నేషనల్ ఛానల్స్ అన్నీ చూస్తే తెలుస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు ఈయన ఇలా అవ్వడం వెనకాల ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పనిచేస్తుందా అనేది ఇప్పుడు ఒక ఆలోచన, అందరి మనసుల్ని తొలుస్తున్న ఆలోచన. ఎందుకంటే నిన్నటిదాకా చెగువీర కమ్యూనిజాలు
ఇవన్నీ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే క్రిస్టియానిటీ గురించి అన్ని మిగతా మతాల గురించి మాట్లాడుతూ వచ్చిన ఇప్పుడు హిందూ ధర్మం గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఈ స్థాయిలో మాట్లాడాలి. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా ఈ స్థాయిలో హిందూ ధర్మాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, హిందూ ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తానన్న స్థాయికి వెళ్ళటం వెనకాల భారతీయ జనతా పార్టీ వ్యూహరచన ఉన్నది అనేది ఇప్పుడు అందరూ అంటున్నమాట. దానికి కారణం ఏంటంటే నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఈ హిందూ ధర్మానికి సంబంధించి వాళ్ళు ఎంత చేయగలరో అంత చేసేసారు. 2 సార్లు ఆల్రెడీ ఇప్పుడు మోడీ గారు అధికారంలోకి 3 సార్లు వచ్చేసారు. మళ్ళీ నెక్స్ట్ ఎంతవరకు రాగలరు ఎంతవరకు రాగలరు అనేది చాలా అనేకమైన డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, లేదంటే మహారాష్ట్ర కానీ, లేదంటే బీహార్ కానీ ఎక్కడా కూడా భారీ పాజిటివ్గా ఎక్కడ వచ్చే అవకాశాలు భారతీయ జనతా పార్టీ కనబట్ల. ఇప్పుడున్న దానికన్నా ఎంతో కొంత తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం కనిపించట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి తెలంగాణలో బండి సంజయ్ దొరికాడు అనుకుంటే బండి సంజయ్ని అనవసరంగా వాళ్ళే పక్కకి తప్పించారు. సూసైడ్ చేసుకున్న పని అయిపోయింది, అక్కడ దెబ్బతిన్నారు. కానీ ఏదో ఒకటి బండి సంజయ్ని ఏ నిమిషానైనా మళ్ళీ పంపించవచ్చు. బండి సంజయ్కి తోడు ఇప్పుడు మాధవీలతని కూడా వాడుకోవాలి అనేది వాళ్ళు ఊహిస్తున్న మాట. వాళ్ళ ప్రయోగం రాబోయే రోజుల్లో ప్రయోగం చేయబోతున్నారు మాధవీలతని. ఎందుకంటే మాధవీలతకి ఆవిడకి హిందీ వచ్చు, మొన్న ఎప్పుడో చూశాను కన్నడలో కూడా మాట్లాడుతున్నట్టుంది, తెలుగు అయితే సరిగ్గా అద్భుతం, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడుతుంది ఆవిడ. సో ఆవిడని మొత్తం దేశం మొత్తం మీద ఎక్కడైనా వాడుకోవచ్చు మాధవీలత. సో అట్లాంటి ఒక క్యాండిడేట్ మాధవీలత రూపంలో ఒక క్యాండిడేట్ దొరికింది. తమిళనాడులో అన్నామలై దొరికాడు. ఏపీ పరిస్థితి ఏంటి అనేది ఒకటి. రెండోది ఓవరాల్ సౌత్ ఇండియా అంతటిని గ్రాప్ చేయగలిగిన వాడు ఎవడు అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బండి సంజయ్ కేవలం తెలంగాణ వరకే, ఏపీకి వస్తే పనికిరాడు. ఎందుకంటే తెలంగాణ ముద్ర వేసేసుకున్నాడు ఆయన ఆల్రెడీ. సో బండి సంజయ్ పనికిరాడు. అన్నామలై కేవలం తమిళనాడుకే పరిమితం. ఇప్పటిదాకా ఏపీలో అసలు ఎవరు లేనే లేరు, బీజేపీలో అసలు ఎవరు లేనే లేరు, కేరళలో లేనే లేరు. సరే సురేష్ గోపి వచ్చాడు అనుకోండి, సురేష్ గోపి అంతంత మాత్రం ఓకే టైప్. కానీ వీళ్ళందరినీ కట్టగట్టి ఒక దగ్గరికి తీసుకురావాలంటే అన్ని స్టేట్స్, సౌత్ ఇండియా స్టేట్స్ అన్నీ కూడా కవర్ చేయగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలో తెలియని వాడు ఎప్పుడూ లేడు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్స్ ఉంటారు. అందువల్ల ఆయన్ని కనుక ఈ హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ చేస్తే ఇమ్మీడియట్గా ఆయన్ని సౌత్ ఇండియా అంతా మొత్తం తిప్పి ఆయన్ని ఇమ్మీడియట్గా వాడుకోవచ్చు. దాని ద్వారా ఓవరాల్గా భారతీయ జనతా పార్టీకి లాభం అవుతుంది. ఏపీలో పవన్ కళ్యాణ్కి లాభం అవుతుంది, ఈ మాత్రం ఏదో కొద్దిగా తెలంగాణలో వస్తే వస్తుంది, లేకపోతే అది కూడా భారతీయ జనతా పార్టీకే వెళ్తుంది. సో మిగతా రాష్ట్రాలన్నింటిలో ఓవరాల్గా భారతీయ జనతా పార్టీకి ఆయన హిందుత్వ గురించి ఏది మాట్లాడినా కూడా అది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్. సో సౌత్ ఇండియన్ హిందూ ఫేస్గా పవన్ కళ్యాణ్ని చేయడానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే నార్త్ ఇండియాలో కూడా వాడతారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ రోజున. అందులో దానికి తోడు సనాతన ధర్మ బోర్డు గురించి మాట్లాడాడు అనగానే ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయాడు కాబట్టి నేషనల్ లెవెల్లో వాడుకోవచ్చు, సౌత్ ఇండియాలో పర్టికులర్గా వాడుకోవచ్చు పవన్ కళ్యాణ్. సో అందువల్ల ఇప్పుడు ఏదైతే కొత్తగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ నా ధర్మం నా సనాతన ధర్మ అని మాట్లాడుతున్నారో ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యాటిట్యూడు కంటిన్యూ అవుతుంది. నిజంగా కనుక ఆయన మనస్ఫూర్తిగా కనుక ఈ పనిని చేయగలిగితే, సనాతన ధర్మరక్షణ కోసం ఆయన కనుక నిజంగా కనుక నడుము బెంగించగలిగితే తెలుగు రాష్ట్రాల్లో హిందువులందరూ కూడా ఆయన అంటకాలు నడవడానికి సిద్ధంగా ఉంటారు.
సరే, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సనాతన ధర్మ బోర్డు ఏదైతే ఉందో ఆ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మానికి కొత్త దేవుడు ఈరోజు పవన్ కళ్యాణ్. అయితే కొన్నిటికి ఆయన సమాధానాలు చెప్పి సాటిస్ఫై చేస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అది మన వైసీపీ వాళ్ళు ఏవైతే డౌట్స్ లేవనెత్తున్నారో, ముస్లింల దగ్గరికి వెళ్ళి పెద్ద కూర ఏదో మాట్లాడారో అని చెప్పి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం, దాని మీద ఒక క్లారిటీ ఇస్తే. రెండోది, మా ఫ్రెండ్ ఏదో నన్ను బాప్టిజం చేశాడు అని చెప్పి మాట్లాడారు. ఈ రెండింటి మీద కనుక ఒక క్లారిటీ ఇస్తే, వాళ్ళ మెసేజ్ గురించి అసలు క్లారిటీ ఇవ్వాల్సిన పని లేదు. ఆవిడ క్రిస్టియన్ అయినా కూడా అది వేరే అంశం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే మీరు సంతకం అడిగారో, వేరే మతస్థులు కాబట్టి మీరు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలని అడిగారో, ఈసారి పవన్ కళ్యాణ్ గారు, ఇంతకుముందు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళ మిస్సెస్ ఏమైనా డిక్లరేషన్ ఇచ్చారా లేదా, ఒకటి. రెండు, ఈసారి వెళ్ళినప్పుడు అయినా సరే వాంటెడ్గా అయినా సరే, లేకపోతే వెళ్ళి వాంటెడ్గా అయినా సరే తొందరలోనే సతీ సమేతంగా వెళ్ళి ఆవిడతోటి ఒక డిక్లరేషన్ ఇప్పించేస్తే అప్పుడు ఆయన కూడా ఒక మార్గదర్శనం చేసినట్టు అవుతుంది. వాళ్ళ మిస్సెస్ క్రిస్టియన్ కాబట్టి, వాళ్ళ పిల్లలు ఆల్రెడీ క్రిస్టియన్స్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు కాబట్టి, ఆవిడ పిల్లలందరూ బాప్టిజం తీసుకున్నారు కాబట్టి, తన భార్యతోటి ఒక డిక్లరేషన్ ఇప్పించేస్తే ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఒకటి. రెండు, ఆ ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడింది ఏంటి అన్న దాని మీద ఒక క్లారిటీ. తన ఫ్రెండ్ ఏదైతే పాస్టర్గా ఉన్నాడో అతను నన్ను బాప్టిజం చేశాడు అని మాట్లాడారు. ఆ బాప్టిజం వాంటెడ్గా తీసుకున్నారా, ఓకే, జస్ట్ లైక్ దట్ అది జరిగిందా ఏంటి, దాని మీద ఏంటనేది, ఇప్పుడు ఆ బాప్టిజం అన్ని ఆయన నిజంగా అంగీకరించారా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఎటువంటి హర్డిల్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళిపోవచ్చు. సో ఈ కొత్త దేవుడు ఎంత దూరం వెళ్తాడు అనేది మనం చూద్దాం. రాబోయే రోజుల్లో అంతా కూడా దీని మీద ఇంకా మనం మాట్లాడుకోవచ్చు. వీటి మీద మీకు నచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి కొత్త ఫేస్గా రావడం మీ అందరికీ ఇష్టమైతే ఒక లైక్ చేయండి, మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హిందూ ధర్మ అభిమానులందరూ కూడా ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివన్నీ కూడా హిందూ ధర్మానికి సంబంధించినవి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినవి ఇంకా అనేకమైన వీడియోలు వస్తూనే ఉంటాయి. దానికోసం ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.